श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। सर्वं ఇంద్రకీలాద్రి పాదార్పితం। ఆగస్టు నెలలో మేషం నుంచి మేషరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అయినా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద శ్లోకం నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు మళ్ళా తలెత్తుకుంటున్నారు. ఇంత పూర్వం మీరు షూరిటీ సైన్లు ఏవైతే పెట్టారో అవన్నీ తల మీద పడేటువంటి అవకాశం, ఎక్కడ గొడవ జరిగినా మీ పేరే ప్రత్యేకంగా తీసుకుని మిమ్మల్ని బదలం చేసేటువంటి అవకాశం, అంటే మీ మీద నీలాపనిందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఆగస్టు నెలలో. ఆగస్టు నెలలో ఎవరితో అయినా సరే మీరు మాట్లాడటం కానీ, సమాధానాలు చెప్పడం కానీ చాలా వందిగ్గా తప్పించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం. మీరు ఏం మాట్లాడినా దాంట్లో సమస్యను ఎదుగుతున్నారు తప్ప మీరు చెప్పేటువంటి విషయం కరెక్ట్ కదా అనేటువంటి ఆలోచన ఈ నెలలో ఉండదు. కాబట్టి కొంచెం దూరంగా ఉండడం, ఇతరుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను 1-2 సార్లు అనుకుని మాట్లాడటం, ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా నేను మాట్లాడుతున్నాను లేదా నేను ఏమన్నా ట్రిగర్ అయిపోతున్నానా అనేటువంటి మీరు గ్రహించుకోవడం చాలా ఉత్తమం. ఈ నెల కొంచెం జాగ్రత్తగా మకర రాశి వారు ఉండండి. ఆర్థిక పరంగా కానీ, కొట్లాటలు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఎవరైనా వచ్చి నేను మీకు తెలుసు కదా కాస్త షూరిటీ పెట్టండి అయ్యా అన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమమైన విషయం. విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గుతోంది. పైగా చెడు స్నేహాలకు ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ఈ నెలలో నీచమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం విద్యార్థులకు ఎక్కువగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకి జనాలు ఆదరణ పెరుగుతోంది. పైగా క్యాడర్ మీకు ఒక ప్రత్యేకమైన పదవి ఇచ్చేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం
నిరుత్సాహం ఎక్కువ ఎదురవుతుంది. ఇంకా నేర్చుకోవాలి, ఇది నాకు సరిపోదు, ఇంకా నువ్వు సాధన చేయాలి అనేటువంటి మాట వినడం, విసుగు చెందడం అనేటువంటి ఈ 4 రంగాల వారికి ఈ నెల జరుగుతుంది. భార్యాభర్తల నుంచి గొడవలు అనేటువంటివి ఇంకా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎక్కడా కూడా సర్దుమడిగేటువంటి అవకాశం లేదు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో అందిపుచ్చుకోక పోగా ఎదురు మీరే ఎక్కువ మొత్తం వస్తుంది కదా అని చెప్పి ఆశపడి ఎక్కువ మొత్తం దానాల్లో సగమైన ఖర్చు పెట్టాలని కాస్త ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా ఖర్చులు పెడుతూనే ఉంటారు. అంటే మీడియాటర్ని ఎక్కువ శాతం పోషిస్తూ ఉంటారు అని అర్థం. ఇక మకర రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం ఈ శ్రావణ మాసంలో అంటే కనుక స్లీపింగ్ పార్ట్నర్గా వ్యాపారం చేయడం తప్ప ప్రత్యక్షంగా కానీ పేపర్ వర్క్ కానీ ఈ నెలలో పనికిరాదు. ఎవరైనా చెప్తే స్లీపింగ్ పార్ట్నర్గా చేయండి అంతే. ఇక రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఆగస్టు 20 తర్వాత నుంచి క్షేమదాయకంగా ఉంది. మీరు పెట్టుబడి నష్టం జరగదు, అలాగే లాభం రాదు, సమతుల్యంగా ఉంటుంది. పర్వాలేదురే మన డబ్బులు పోలేదు కదా అనేటువంటి మాట మీరు అనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను కొంచెం జాగ్రత్తమైనటువంటి విషయం. అది మీరు మాట్లాడేటువంటి ప్రవర్తన బట్టి మీ యొక్క రానున్న రోజులు ఆధారపడి ఉంటాయి. ఈ ఒక్క నెల కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే. అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఆడవారు కుటుంబంలో గౌరవం తగ్గుతోంది. మీరు మాట్లాడిన మాట ఎంత ఖచ్చితమైనా సరే మిమ్మల్ని చెడుగా అనుకునే అవకాశం ఏర్పడుతుంది. మీ ఆప్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ నెలలో సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వివాహం కొరకు ప్రయత్నాలు చేద్దాం అనుకుంటే మాత్రం మకర రాశి వారికి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేయకండి, ఇది క్లియర్. మరొకటి, ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మకర రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు మీరు కోపేత్రానికి లోనయ్యి విలువైన వస్తువుని చేర్చుకుని ఇది నాకు అవసరం లేదులే అని చెప్పి వాటిని విడిచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఇక ప్రమాదాల విషయానికి వస్తే కనుక మకర రాశి వారికి ఆగస్టు నెల 3వ తారీఖు నుంచే ప్రారంభమయ్యి ఆగస్టు 18వ తారీఖు మధ్యలో ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదం అనేది మరీ ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా ఈ వీపు వెనుక భాగంలో ఉన్నటువంటి నరాలు కానీ లేదా ఈ మెడ కింద ఉన్నటువంటి కంఠం దగ్గర నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల మెడ దగ్గర నరాలు ఇటు తిప్పలేక పట్టేయడము, లేకపోతే నడవలేక వెనక భాగం ఇబ్బంది కలగడము అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తోంది. కావున మకర రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయంలో గులాబీ పువ్వులతో దేవీ కర్ధర్మాలు చదువుతూ అర్చన చేయించుకోవడం క్షేమదాయకం. లేదు అనుకుంటే మీ ఇంట్లోనే అమ్మవారి ప్రతిమ ఎదురుగా కొబ్బరి నూనెతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేసి మీరే దేవీ కర్ధమాల పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పవచ్చు. నిరుద్యోగ విషయంలో ఈ నెలలో అవకాశం అనేటువంటిది రావడం లేదు. ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఆగస్టులో లేదు. ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో చివరి మూమెంట్ లో మీ పేరు తీసి వేరే వాళ్ళ పేరు పెట్టడం జరుగుతుంది. అప్పటి వరకు నేనున్నాను, నాకు ప్రమోషన్ వస్తుంది అనే ఆనందదాయకం మీద నీళ్లు చెల్లినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడా అమ్మవారి ఆరాధన అనేటువంటి మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే
అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధిగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం.